యోసేపు ప్రయాణమై వెళ్తున్నాడు. హెబ్రోన్ నుంచి ఐగుప్తుకు ప్రయాణమై వెళ్తున్నాడు. ఈ ప్రయాణం నేర్పించే ప్రత్యేక పాఠాలు ఏమిటి? మొదటిగా, తాను బహుగా ప్రేమించిన తన ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాడు. అంత సులభం కాదు. నువ్వు బహుగా ప్రేమించిన నీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళడం, నువ్వు బహుగా ప్రేమించిన మీ ఊరుని విడిచిపెట్టి వెళ్ళడం, నువ్వు బహుగా ప్రేమించిన మీ పొలాలను విడిచిపెట్టి వెళ్ళడం, ఆ పల్లెను విడిచిపెట్టి వెళ్ళడం, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళడం, ఆ ప్రజలను విడిచిపెట్టి వెళ్ళడం, ఆ పరిచయాలను విడిచిపెట్టి వెళ్ళడం అంత సులభం కాదు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను నా ప్రాంతాన్ని విడిచిపెట్టి రావాల్సి వచ్చింది, చాలా బాధగా ఉంది. నా ప్రజలను విడిచిపెట్టి రావాల్సి వచ్చింది, చాలా బాధగా ఉంది. ఒంటరి ప్రయాణం, ఇలా సడన్గా నా జీవితంలో ఒంటరి ప్రయాణం చేయాల్సి వస్తుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. అందరితో కలివిడిగా ఉండడం, అందరి మధ్య నివసించటం, అందరి మధ్య జీవించటం నాకు అలవాటు. కానీ ఈరోజు నేను వాళ్ళందరినీ విడిచిపెట్టి రావాల్సి వచ్చింది, చాలా బాధగా ఉంది అనేటటువంటి పరిస్థితి గుండా ఎవరైనా వెళుతున్నట్లయితే మీకంటే ముందుగా యోసేపు అదే మార్గంలో వెళ్ళాడు. 2, తను బహుగా ప్రేమించిన వాళ్ళ నాన్నను విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది, వాళ్ళ నాన్నకు దూరం కావాల్సి వచ్చింది. యాకోబుకు యోసేపు అంటే ప్రాణం, యోసేపు నాకు యాకోబు అంటే బహుప్రియం. తను బహుగా ప్రేమించిన తన తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. మీకు ఒక విషయం తెలుసా? యోసేపుకు చిన్నతనంలోనే వాళ్ళ మమ్మీ చచ్చిపోయింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? చిరు ప్రాయంలోనే మా మమ్మీని పోగొట్టుకోవాల్సి వచ్చింది, చిన్న వయసులోనే మా డాడీని పోగొట్టుకోవాల్సి వచ్చింది. నేను ప్రయాణం చేస్తున్న మార్గం చాలా బాధకరమైంది, చాలా వేదంతో కూడింది, ఒంటరితనంతో కూడి. నేను బహుగా ప్రేమించిన వ్యక్తిని నేను పోగొట్టుకోవాల్సి వచ్చింది, బహుగా ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకోవాల్సి వచ్చింది. అది నా జీవితంలో మాయని, గాయాన్ని మిగిల్చింది. ఆ గాయము ఈరోజు కూడా పచ్చిగానే ఉంది అనేటటువంటి మార్గం గుండా ఎవరైనా ప్రయాణం చేస్తున్నారా? అయితే మీకంటే ముందుగా యోసేపు ప్రయాణం చేశాడు. యేసుక్రీస్తు కూడా తన తండ్రిని విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించటానికి, పరమ తండ్రి చెంతకు చేర్చటానికి యేసు పరలోకాన్ని విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. 2, యేసుక్రీస్తు చిరుప్రాయంలోనే తన తండ్రిని, అనగా భౌతికంగా తనను కనకపోయినప్పటికీ, శారీరకంగా కనకపోయినప్పటికీ తండ్రిగా బాధ్యత తీసుకున్న యోసేపు, మీకు తెలుసా అండి, చనిపోయాడు. యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద తన్ను ఎంతో ప్రేమించిన, తండ్రి బాధ్యత వహించిన తన తండ్రిని పోగొట్టుకున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాకు తండ్రి లేడు. అయితే విను, యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించిన కాలంలో తండ్రి బాధ్యత తీసుకున్న యోసేపు ఎంతో కాలం ఈ భూమి మీద నివసించలా. తండ్రి లేకపోతే ఒక కుమారుడు యొక్క హృదయం ఎలా ఉంటుందో యేసుక్రీస్తుకు తెలుసు. కాబట్టి నిన్ను అర్థం చేసుకోవడానికి నా యేసు చాలినవాడు, ఆదరించడానికి నా యేసు చాలినవాడు. 2, యోసేపుకు తల్లి లేదు. చిన్నప్పుడు యోసేపు తల్లి చనిపోయింది. ఇంతకీ యోసేపు యొక్క తల్లి పేరు వీళ్ళు ఎవరికైనా తెలుసా అండి? తల్లి పేరు రాహేలు, రేచల్. యాకోబు బహుగా ప్రేమించాడు. తను బహుగా ప్రేమించినటువంటి రాహేలు ఎందుకో ఓ రోజు మరణించింది. ఎందుకు మరణించింది? పిల్లాడికి జన్మనిస్తూ 9 మాసాలు మోసి ప్రసవ సమయంలో పిల్లాడికి జన్మనిచ్చి తల్లి రాహేలు కన్నుమూసింది.
యోసేపుకు ఒక తమ్ముణ్ణి కని తాను కన్నుమూసింది. యోసేపుకు చిన్నప్పుడే తల్లి లేనటువంటి బాధ ఏమిటో బాగా తెలుసు. ఎలాగూ తల్లి లేదు కదా అని చెప్పి యోసేపును యాకోబు అల్లారు ముద్దుగా ప్రేమించాడు. మిగతా వాళ్ళందరికీ, రూబేను కావచ్చు, యూదా కావచ్చు, మిగతా వాళ్ళందరికీ తల్లులు ఉన్నారు, తండ్రి ఉన్నాడు. కానీ యోసేపుకు మాత్రం తల్లి లేదు. యథార్థంగా జీవించాడు, నీతిగా జీవించాడు, దేవునికి దగ్గరగా జీవించాడు. కానీ అదేమిటో తనకే కష్టం వచ్చింది. తాను బహుగా ప్రేమించిన తల్లి తనకు దూరం అయిపోయింది. మనలో కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏమిటో బ్రదర్ నాకే కష్టాలు వస్తున్నాయి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, అంతేగా దేవునికి నేనంటే కూడా చాలా ఇష్టం, దేవుడు నన్ను అంతగా ప్రేమిస్తుంటే నాకెందుకు ఈ కష్టాలు, దేవుణ్ణి నేను అంతగా ప్రేమిస్తూ ఉంటే నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ బాధలు, నామకార్థంగా జీవించే క్రైస్తవుడికి ఏమీ కావటంలా, నా ఆఫీస్లో వాడు ఉన్నాడు, వాడికి ఏ నష్టం లేదు, ఏ కష్టం లేదు, వాడి ఉద్యోగం పదిలంగా ఉంది, వాడికి ప్రమోషన్ వచ్చింది, వాడికి పదవోన్నతం జరిగింది, కానీ నా జీవితంలో నాకున్నటువంటి ఉన్న ఉద్యోగం కాస్త పోయింది, ఎందుకని నాకే కష్టం అనే ప్రశ్న సహజంగా నువ్వు వేయొచ్చు. కానీ బైబిల్లో దానికి జవాబు ఉంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోకండి. నా దేవుడు నేను పట్టించుకుంటాడు. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నన్ను పట్టుకో ప్రభువా అని నా ప్రభువుకు ప్రార్థన చేస్తే ఆ దేవుడు నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను పట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ఆదరించాడు, నన్ను బలపరిచాడు అని విశ్వసిస్తున్న వారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపించి, పరిశుద్ధుడవైన తండ్రి, యోసేపు తన తండ్రికి దూరం కావడం, తన సహోదరులకు దూరం కావడం, అది ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసింది. అయ్యా, ఈరోజు మేము నీ చేతుల్లో ఉంటే, నువ్వు మాకు తోడుగా ఉంటే, ఏదైతే కష్టంగా కనిపిస్తుందో, నష్టంగా కనిపిస్తుందో, కీడుగా కనిపిస్తుందో, దానిని మీరు ఆశీర్వాదకరముగా మారుస్తారు, మార్చబోతున్నారు అనే విశ్వాసంతో నిన్ను మహిమపరుస్తున్నావు నాయన. విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో, వారి ఆత్మీయ ప్రయాణంలో ఎదుర్కొంటున్న లోన్లీనెస్ కావచ్చు, ఒంటరితనం కావచ్చు, ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, నాయనా అవమానాలు కావచ్చు, వీటన్నిటి నుండి నీ బిడ్డలను విడిపించుటకును, వారిని స్థిరపరచుటకును నీవు చాలిన దేవుడు కాబట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. అంతవరకు సెలవు.